ప్రకాశం జిల్లా కనగిరిలో కిడ్నాప్కు గురైన 6 ఏళ్ల సహస్ర ఉదంతం సుఖాంతమైంది. విజయవాడలో సహస్రను పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. 12 గంటల్లోనే పాపను క్షేమంగా అప్పగించిన పోలీసులకు సహస్ర తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరించారు. సొంత చిన్నాన్నే ఆస్తి, కుటుంబ తగాదాల కారణంగా సహస్రను కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కిడ్నాప్ కు గురైన చిన్నారి సహస్ర ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరింది. ప్రభుత్వ ఉపాధ్యాయులైన దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్లీశ్వరి దంపతుల కూతురు సహస్ర పట్టణంలోని పెదకరణం వీధిలో ఇంట్లో ఆడుకుంటుండగా గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని 2 వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు సహస్రను ఎత్తుకెళ్లారని స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుప్పకూలిపోయిన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో కిడ్నాపర్ల నుంచి సహస్ర తల్లి మల్లీశ్వరికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. సహస్రను తామే కిడ్నాప్ చేశామని, ఈ విషయం పోలీసులకు చెబితే పాపను చంపేస్తామని బెదిరించారు. దీంతో పోలీసులు కిడ్నాపర్ల ఫోన్ను ట్యాప్ చేసి వారి కదలికలపై నిఘా పెట్టారు. విజయవాడలోని ఓ అపార్ట్మెంట్లో సహస్రను దాచిపెట్టినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సహస్రను రక్షించారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రాములు నాయక్ వెల్లడించారు. అప్పుడు మనకు వీళ్ళ అఫెన్స్ జరిగిన ఎదుట పక్కనింటి వాళ్ళు వచ్చిన సమాచారం ప్రకారము మొత్తం బాబాయ్ వచ్చినట్లు ఉందని చెప్తాను. వాళ్ళ గురించి వచ్చామంటే మన టోల్ ప్లాజా దగ్గర బొల్లాపురం అక్కడ భార్యతో పాటు వస్తూ ఉంటే వాడిని పట్టుకొని విచారిస్తూ ఉంటే అసలు ఏం తెలియనట్లా నాటకమాడాడు. తర్వాత మా సిసిఎస్ డిఎస్పీ మార్కాపురం డిఎస్పీ అంతా వాడిని బాగా ఇంటరాగేట్ చేస్తే అసలు విషయం చెప్పాడు. మానవ బంధాలకు మచ్చ తెచ్చే విధంగా సొంత బాబాయ్ రాజేష్ రెడ్డే సహస్రను కిడ్నాప్ చేశాడు. సినీ ఫక్కీలో కాళ్ళు చేతులు కట్టేసి కళ్లకు గంతలు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి గంటల తరబడి చిన్నారికి నరకం చూపించాడు. స్పాట్లో రాజేష్ రెడ్డిని, అతనికి షెల్టర్ ఇచ్చిన మహిళ బషీరాను, ఈ కిడ్నాప్ కు సహకరించిన రాజేష్ రెడ్డి స్నేహితుడు సాల్మన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించారు. కిడ్నాప్ జరిగిన 12 గంటలు గడవక ముందే తమ బిడ్డను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు సహస్ర తల్లిదండ్రులు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. దాన్ని ఛేదించడంలో చాలా ఓపికగా వీలైనంత వరకు వాళ్ళు మ్యాక్సిమం పాపను సేవ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా రిస్క్ తీసుకొని నిన్న మధ్యాహ్నం నుంచి మాతోటే ఉండి రాత్రిగా దాదాపుగా ఈరోజు వరకు మార్నింగ్ వరకు కూడా ఎటువంటి ఆహారం లేకుండా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేటటువంటిది చాలా అభినందనీయం సార్. మేము జీవితాంతం మీకు థ్యాంక్ యూ సార్. నిజంగా మా పాప మాకు మళ్ళీ పుట్టింది అనుకుంటున్నాను. నేను డాక్టర్లు ప్రాణం పోస్తారంటారు, కానీ మా పాపకు మాత్రం పోలీసు వారు ప్రాణం పోస్తారు. ఇది మా పాపకు పునర్జన్మ వంటిది. నేను ఉపాధ్యాయురాలు, నా వృత్తిలో ఉండే నా వృత్తి మీద నాకు చాలా గౌరవం, కానీ ఇప్పుడు మాత్రము నాకు పోలీసు వృత్తి మీద ఎంతో నమ్మకం, గౌరవం ఎన్నో రెట్లు పెరిగింది. నిజంగా నేను మా పాపను కళ్ళతో చూస్తారనుకోలేదు. ఎవరు కూడా దయచేసి మీ చేతులు పెట్టి జోడిస్తారు. చెడిగాడే జోలికి లోను కావద్దు, పిల్లల జోలికి రావద్దు. పెద్దల గొడవలకు అపం శుభం తెలియని పిల్లలను బలి చేయవద్దని సహస్ర తల్లిదండ్రులు కన్నీటితో వేడుకున్నారు. సాక్షి న్యూస్, ప్రకాశం జిల్లా.